హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఇండిపెండెంట్ విల్లాస్ చూస్తున్నామండి. ఇది ఈసీఎల్ లొకేషన్లో ఉంటుంది. రాధికా థియేటర్కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉందండి. ఇది G+1 కన్స్ట్రక్షన్ చేయబడ్డ హౌస్. టోటల్ 3000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా, 176 స్క్వేర్ యార్డ్స్లో 32x50 సైజ్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. సో మీరు చూశారు కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఎంత అద్భుతంగా వీళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారంటే క్వాలిటీ వైజ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. మనకు దీనికి మెయిన్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మంజీరా వాటర్ కూడా దీనికి అవైలబుల్ అయితే ఉందండి. డ్రైనేజ్ పరంగా చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. కాలనీ స్టేటస్ మనకు ఆల్రెడీ 95% ఆక్యుపేషన్ కూడా ఉంది. ప్రైస్ మీకు 1.75 CR చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియేషన్ కూడా అవుతుంది. చూసారా ఎంత అద్భుతంగా కిచెన్ని వీళ్ళు చేశారో. మంచి వెంటిలేషన్ కూడా దీనికి ఉందండి. ఇక్కడ బయటకి చూసుకుంటే చిన్న గల్లీలాగా కూడా వీళ్ళు చుట్టూ తిరగడానికి అవకాశం కల్పించడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈ వుడ్ వర్క్స్ లేకుండా మంచిగా మనము కిచెన్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి వీళ్ళే సిమెంట్తోనే కట్టి ఇవ్వడం కూడా జరిగింది. చూస్తే టోటల్గా ఇది కింద 2 BHK ఉంటుంది, పైన 2 BHK ఉంటుంది. ఆల్రెడీ ఇది కామన్ వాష్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్తో సహా వీళ్ళు వర్క్ని అయితే కంప్లీట్ చేశారు. కబోర్డ్స్ మోడల్ కూడా మీకు ఆల్రెడీ సిమెంట్తో కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. ఇది స్పేషియస్ అటాచ్డ్ మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్ అండి. అండ్ దాని ఆపోజిట్లోనే మనకు అనదర్ బెడ్రూమ్ అయితే ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ మీకు కబోర్డ్ వర్క్ సిమెంట్తోనే కన్స్ట్రక్ట్ చేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ని కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి. సో హాల్ని చూడండి ఎంత స్పేషియస్గా కనిపిస్తుందో. వెంటిలేషన్ వైజ్ కూడా వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మనకు నార్త్ వైపు ఒక డోరు, ఈస్ట్ వైపు ఒక డోరు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ వ్యూ. అండ్ దీని పక్కనే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూస్తే అద్భుతంగా ఈ వ్యూ అయితే కనిపిస్తుంది, అవుట్ సైడ్ వ్యూ. అండ్ వుడెన్ టీక్ వుడ్ వాడి దీని డోర్స్ అన్ని కూడా చేయించడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK హౌస్ అండి. దీనికి కూడా నార్త్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మంచి వెంటిలేషన్ విండోస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది టీవీ యూనిట్ పెట్టుకోవడానికి వీళ్ళు కల్పించిన ప్రొవిజన్. అండ్ ఇది పూజ గది ప్రొవిజన్ కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్కి అయితే ఉంది. అండ్ ఇది కిచెన్ అండి, ఎల్ షేప్ కిచెన్. చాలా అద్భుతంగా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇది డైనింగ్ ఏరియా కమ్ వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియాని ఇచ్చారు, మంచి స్పేషియస్గా ఉంది. ఈ ఏరియా అయితే డైనింగ్ ఏరియా అండి. సో సేమ్ యాస్టీస్గా మనకు కామన్ బాత్రూమ్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ. దాని పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అండ్ కబోర్డ్ వర్క్ సిమెంట్తో కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా మనకు చాలా మంచి వెంటిలేషన్ విత్ కబోర్డ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ చేశారు. ఈ హౌస్కి సంబంధించి మీరు మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మనకు ఈసీఎల్ మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మీకు ఒకసారి టాప్ వ్యూ కూడా చూపిస్తాను. టాప్ వ్యూ కూడా మనకి మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్తో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నియర్ ఫ్యూచర్లో మీరు ఈ హౌస్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా ఆల్రెడీ ఇక్కడ ప్రొవిజన్ లాగా కూడా మనకైతే ఉంది. సో వెంటనే కాల్ చేసి సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.